ప్రజలకి నమస్కారం అండి. మీరు ఇప్పుడు చూస్తుంది గుడివాడ కంకిపాడు రోడ్డు. ఇప్పుడు మనం ఇక్కడ భూషణగౌడ నుండి పార్పూడి చిన్న పార్పూడి వరకు రోడ్డు అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. ఇది పెద్ద పార్పూడి వంతెన వరకు రోడ్డు వేసారండి. మనకి ఇక్కడ పెద్ద పార్పూడి వంతెన నుండి ఈ రోడ్డు ఇంకా వేయాల్సి ఉంది. వానపాముల అవతల విశ్వభారతి స్కూల్ దాకా ఈ రోడ్డు వేయడానికి ఇంకా టైం పడుతుంది. కోర్టు ఆదేశాల ప్రకారం ఏంటంటే కోర్టులో ప్రిన్సిపల్ సెక్రటరీ అఫిడవిట్ వేశారు. 31/5/2025 లోపల ఈ రోడ్డు కూడా కంప్లీట్ చేస్తామని. ఇది ఒక బిట్ ఉంది, ఇంకా ఈ 3-4 కిలోమీటర్ బిట్ ఇది తర్వాత మానకొండ దగ్గర ఒక బిట్ ఉంది. ఇక్కడ కొంచెం ప్రజలు జాగ్రత్తగా వెళ్ళండి. అక్కడ రోడ్డు వేసేసిందని చెప్పి స్పీడ్గా రావద్దు. రోడ్డు అక్కడక్కడ ఇంకా వేయాల్సి ఉంది. ప్రజలు ముఖ్యంగా యువతకి చెప్తున్నాను, కంపల్సరీ మీరు రోడ్డు వేసింది కదా అని స్పీడ్లో వెళ్ళొద్దు, చాలా ఇబ్బంది కలుగుద్ది. అక్కడక్కడ రోడ్డు వేయాల్సి ఉంది, ఇంకా జాగ్రత్తగానే వెళ్ళండి. ఇదివరకటి మీద ఇప్పుడు 75% రోడ్డు కంప్లీట్ అయింది. ఇది కళాపాలెం నుండి రోడ్డు అండి. ఇది మన ఇందుపల్లి మార్ట్ రోడ్డు వరకు ఈ రోడ్డు. పాత రోడ్డు కొంచెం బాగుందని చెప్పి అలా వదిలేశారు. ఇక్కడ అన్న గుంటలు ఉంటే వాటిని ప్యాచ్ వర్క్ చేస్తారు అంతే. ఇక్కడ ప్యాచ్ వర్క్ చేశారు కొంచెం ఇక్కడ నుండి. చూడండి, చెట్లు ఉంటే ఎంత గ్రీనరీగా ఉంటుంది, చల్లగా ఉంటుంది, ప్రయాణం కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది. చెట్లు మనకి చాలా ఆక్సిజన్ ఇస్తాయి. మొదటి నుండి ఈ రోడ్డు ఈ చెట్లు ఉండేవి బాగా. అప్పట్లో 80s వాటిలో ఇలాగే చక్కగా గోలాగా చల్లగా సైకిల్ మీద వెళ్ళినా ఎంత దూరం వెళ్ళినా అలుపు వచ్చేది కాదు. అటువంటి చెట్లు చాలా మట్టికి ఈ ట్రీ మాఫియా వాళ్ళు నరుక్కెళ్ళిపోయారు. ముందు మొదట్లో ఇది పెడతారు, వీళ్ళు నుప్పు పెట్టేసి ఆ చెట్టు పడిపోయిన తర్వాత కొట్టుకుపోతారు అన్నమాట వాళ్ళు రోడ్డు. దీనికి కారణం ఏంటంటే మనకి ఈ రోడ్డు ఇలా ప్యాచ్ వర్కులు చేస్తాం, అక్కడక్కడ చేస్తాం అనేది ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు. మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం జరుగుతుంది, డబ్బు మొత్తం మనం ట్యాక్సులు కడతాం, మన కార్లు కొంటాం, బైకులు కొంటాం, మనం రోడ్ ట్యాక్స్ కడతాం, బైక్లో పెట్రోల్ డీజిల్ కట్టించుకుంటే సెస్ కడతా ఉంటాం. దానికి కూడా డీజిల్ ₹2-3 సెస్, రోడ్ సెస్ కడతా ఉంటాం. ఆ డబ్బులు రోడ్లు వేస్తాకి వినియోగించాలి. కానీ ఈ రాజకీయ వ్యాపారులు ఏం చేస్తున్నారంటే తాము అధికారంలోకి వస్తాకి ఉచితాలు ఇచ్చేస్తున్నారు. ఉచిత పథకాల కిందకి వెళ్ళిపోతుంది. ఆ ఉచిత పథకాలు అర్హులకు ఇస్తే పర్వాలా, అనర్హులకు కూడా ఇష్టం వల్ల ఎక్కువ వెళ్ళిపోతుంది. ఇందులో ఇప్పుడు ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్కి ఆదాయం లేదు, చాలా మటుకు ఆదాయం లేదు. ఈ ట్యాక్సులు ఆదాయం లేకుండా వీళ్ళు ఉచిత పథకాలు అనౌన్స్ చేసేసి ఎవరికారు పోటీ పడి అధికారంలోకి వస్తాకి ప్రయత్నం చేసి ఇప్పుడు ఇటువంటి మౌలిక సదుపాయాలకి డబ్బులు లేక ఇటువంటి పనులు ఇంకా ప్యాచ్ వర్కులు చేస్తున్నారు ప్రతి దానికి. రోడ్డు ఎప్పుడో శాంక్షన్ అయిపోయిన రోడ్డు ఇది. వీళ్ళు అఫిడవిట్ కూడా వేశారు, ఎప్పుడో శాంక్షన్ అయిపోయింది, మేము 116 కోట్లకి ఎస్టిమేషన్ పంపించామని అఫిడవిట్ కూడా వేశారు వీళ్ళు. ఫస్ట్లో నేను 2022లో మేము కేసు వేసినప్పుడు హైకోర్టులో. అవన్నీ ఇప్పుడు లేవు. ప్రభుత్వాలు మారిపోతే వీళ్ళ పద్ధతులు మారిపోతాయి, అన్నీ మారిపోతాయి. ఇప్పుడు ఉన్న దాంట్లో ఇక్కడ ఏంటంటే ప్యాచ్ వర్క్ చేసి అక్కడక్కడ మంచిగా చేసి ఇలా సరిపెట్టారు రోడ్డు. మానకొండ స్కూల్ కాడ నుండి మొత్తం కావటకోట్ల లాగుల వరకు ఇలా మేజర్ ప్యాచ్ వర్క్ చేశారు రోడ్డు వెళ్తాకి. ఇది కూడా మీకు ఓన్లీ 40 కిలోమీటర్ స్పీడే ఇది రోడ్డు. అంతకన్నా ఎక్కువ వెళ్తే మటుకి ఇబ్బంది పాలవుతారు. మధ్యలో సడన్గా రోడ్డు అక్కడక్కడ మంచిగా వేసారు కాబట్టి అక్కడక్కడ గుంతలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా వెళ్ళండి. ఇది మొత్తం మీద ఏంటంటే మనకి 25 కిలోమీటర్లో ఒక 7 కిలోమీటర్ల మట్టికి రోడ్డు వేయలేదు. మిగతా ఒక 10 కిలోమీటర్ల మట్టికి రోడ్డు మొత్తం వేశారు. మిగతాది ప్యాచ్ వర్క్ చేశారనమాట. మిగతాది అసలు రోడ్డు అయిన చోట మరి రేపు 31/5 వరకు టైం ఉంది కాబట్టి ఈ లోపల ఆ రోడ్డు కూడా కంప్లీట్ అయ్యేటట్టు మేము భవిష్యత్తు భద్రతా దళం పోరాటం కొనసాగిస్తూనే ఉంటుంది.
ఏదైనా సరే ప్రజలు మనం ప్రశ్నిస్తేనే మన సమస్యలు తీరుతాయనేది ప్రజలు గుర్తుంచుకోండి. ఈ రోడ్డు ఈ మాత్రం బాగుపడిందంటే పోస్ట్ కార్డు ఉద్యమం వల్లనే. ప్రజలు పోస్ట్ కార్డులు వేయటం వలన ప్రధాన న్యాయమూర్తి గారికి హైకోర్టు ఆయన కేసు టేకప్ చేసి ప్రిన్సిపల్ సెక్రటరీకి ఆదేశాలు ఇవ్వటం వలన ఈ మాత్రం రోడ్డు దీనికి నిధులు మంజూరు అయ్యాయి, విడుదల చేశారు. ఇంకా నిధులు మంజూరు కావాల్సి ఉంది. అవి మంజూరు అయిన తర్వాత మిగతా రోడ్డు కూడా కంప్లీట్ అవుతుందని మేము ఆశిస్తున్నాము. కాబట్టి ప్రజలు ఎప్పుడైనా సరే మనకెందుకు లేని ఊరుకోవద్దు, ప్రశ్నించండి. మీకు మనం ట్యాక్సులు కట్టేది మన మౌలిక సదుపాయాల కోసం. కాబట్టి ట్యాక్సులు కట్టే వాళ్ళందరూ ప్రశ్నించాలి. కంపల్సరీ ప్రశ్నిస్తేనే మన పనులు జరుగుతాయి. థ్యాంక్ యూ.